ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసేది కాదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఆడబిడ్డ చదువుకోవాలి అన్నా బయటకు వచ్చి స్కూల్ కాలేజ్ అయినా కూడా ఇంటికి వెళ్తామో లేదో తెలియదు. జాబ్ వస్తుంది, చాలా కష్టపడి తెచ్చుకుంటాం. కనీసం జాబ్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ శుభ్రంగా పిల్లలు మళ్ళీ ఇక్కడ వర్క్ చేసే ప్లేస్లో కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఇంట్లో వాళ్ళైనా మేనమామైనా బాబాయ్ అయినా ఫ్రెండ్ అయినా ఎవడింట్లోకి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. అంటే ఇది ఎక్కడ ఆగుతుంది, దీనికి ఫుల్ స్టాప్ ఏంటి కూడా తెలియట్లేదు. మేబీ ఫుల్ స్టాప్ కూడా ఇది ఉండదు. ఎవరి ఫ్యామిలీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నా బయట నుంచి ఎవడో చేంజ్ చేస్తాడో కూడా తెలియదు. ఈవెన్ డాక్టర్ కూడా ఆవిడేమి బయట పోయి తిరగలేదు, మీరందరూ అనే ఆమె వస్త్రధారణ బాగాలేదు అది ఇది అని ఏం లేదు. ఆమె చక్కగా ఆమె డ్యూటీ చేసింది, వెళ్ళింది, నిద్రపోయింది. ఇంతకు దీనికి ముందు కూడా ఆవిడ మీద ఏదో ఒక సెక్స్ కోసమో దీనికోసమో జరిగినట్లు కూడా అక్కడ అనిపించట్లేదు మాకైతే. దానికి ముందు ఆవిడ ఏదో జరిగింది, ప్రతిఘటించింది, దానికి వచ్చిన గిఫ్ట్ ఇది. అంటే ఇప్పుడు మేము ఏదైనా మాకు ఏదైనా తెలిసినా మా బిడ్డలకి ఇంట్లో వచ్చి అమ్మ ఏదో జరిగిందమ్మా అని అంటే కూడా మేము బయటకు పోయి చెప్తే ఏమవుతుందని మేము భయపడాలి. అంటే చేసినవాడు కాదు, మేము భయపడాలి. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది? వాడిని ఒక్కడిని వాడు ప్రశాంతంగా ధైర్యంగా చెప్తున్నాడు నన్ను చంపి అంటే వాడు ఎంత ధైర్యంగా ఉండి ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని వాడు నన్ను చంపేయని అన్నాడు. ఇంకా అర్థం కావట్లేదు. చాలా క్లియర్ కట్ ఉంది కదా. ఆవిడ డ్రగ్స్తో దేందో వెంట పడింది, లేపేశారు. ఇప్పుడు మాకు కూడా జరుగుతుంది. మీరే చెప్తారు ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి, ఏమైనా జరిగిందా చెప్పాలి. మేము చెప్తాం మా ఇంట్లో వాళ్ళకి, మాకు ప్రొటెక్షన్ ఇక్కడ ఎక్కడ పడుతుంది ఫుల్ స్టాప్? ఎవరిని మార్చలేం, ఏమీ మార్చలేం. మార్చాల్సింది ఎవడైనా కనుక ఇలాంటివి చేస్తే బతికుండగా కోసిపడేస్తారా అని ఉండాలి. అప్పుడు ఒక ధైర్యం వస్తుంది. మాకు కూడా పిల్లల్ని చదివిస్తాం. మీరు పెడుతున్నారు, పథకాలు పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు, ఫుడ్ పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు. కానీ ఎవడైనా ఒక సామాన్య జనం ఏదైనా చేస్తే ఎన్కౌంటర్ చేసేంట్రా అంటారు. అదే కనుక ఒక పదవి ఉన్నోడు చేస్తే, పలుకుబడి ఉన్నోడు చేస్తే, పవర్ ఉన్నోడు చేస్తే వాడికి రాదా? చట్టాలు వర్తించవా? 9 నెలల బిడ్డనైనా మేము ఇంట్లో పెట్టుకొని పూర్తి చేసుకొని ఏడ్చుకుంటా డిప్యూటీ సీఎంకో ఎవరికో ఎంటబడి తిరుగుతా ఉంటే ఎన్నో ఏళ్ళకి వస్తుంది. అది కూడా వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ వచ్చినా వాడు నిజమైన వాడు వస్తాడో తెలియదు. దీనికి మేమెంత పోరాడినా ఏం చేసినా శిక్షల్లో ఒకప్పుడు కృతయుగంలో త్రేతాయుగంలో వీటిలో పెట్టిన శిక్షలు తీసుకొచ్చి కలియుగంలో పెడతానంటే కలి దగ్గర ఎట్లయితుందండి? అవుది ఇది రావాల్సింది మార్పు ఓన్లీ మనుషుల్లో మాత్రమే కాదు. కేసుల్లో అరబ్ కంట్రీస్లో ఎట్లుంది, ఒక్కొక్కడికి ఉత్సాహపోస్తారు ఏదైనా చెయ్యాలి అంటే. మరి ఇండియాలో ఎందుకు అంత ఈజీగా? ఒక పిల్ల ఏదైనా ఒక వీడియో చేస్తే కింద కమెంట్ పెడతారు. ఒక అమ్మాయి కనుక ప్రెగ్నెంట్ అమ్మాయి కనుక ఒక వీడియో చేసిందంటే ఈ ప్రెగ్నెన్సీ దేనివల్ల వచ్చి ఉంటుంది. ఒకవేళ ఒక అమ్మాయి మేడం నాకు కింద పెడతారు కమెంట్, మేడం నాకు పిల్లలు పుట్టడం కష్టంగా ఉంది, నీకు ఎంతమంది పిల్లలు కావాలో చెప్పు నేను పుట్టిస్తా. అంటే ఎక్కడో ఏదో జరిగితే కానీ మనం రెస్పాండ్ అవ్వమా? మన కళ్ళ ముందు జరుగుతుంది. బ్రదర్ మీరు వెళ్ళినప్పుడు మాకు కూడా చెప్పండి బ్రదర్, ఎంతమంది పిల్లలు కావాలో మేము కూడా ఇస్తాం. అంటే ఒక డాక్టర్కి కింద ఒక కమెంట్లో కూడా ఒక అమ్మాయి మాకు పిల్లలు పుట్టట్లే అని చెప్పకూడదు. చెప్తే నువ్వు పోతావు, అమ్మాయి పర్మిషన్ తోటి నువ్వు పోయి చేసి వచ్చి నువ్వు మగాళ్ళలాగా పిల్లల్ని కనిపించేసి వస్తావు. మీరు అందరూ కూడా ఏదో ఒకటి జరిగినప్పుడు రెస్పాండ్ అవ్వడం కాదు, మన కళ్ళ ముందే జరుగుతుంటాయి. వాడిని చొక్కా పట్టుకొని చెప్పుతో కొట్టండి, అప్పుడు ఆగుతాయి, అప్పుడు భయం వస్తుంది. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పి నిజమైన వాడొక్కడే కాదు చేసింది, చాలా క్లియర్ కట్ ఉన్నాయి. ఎవడు ఎవిడెన్స్లో వదిలేసి రాడు, అంత దారుణంగా చేసినాడు ఎవిడెన్స్లో వదిలేసి వచ్చినాడు. ఇంకొకటి ఏంటంటే ఒక్కడు అంత పెద్ద సెమినార్ హాల్లో ఆమెకి సౌండ్ రాకుండా అంత దారుణంగా లోపల ఎంత క్రూరత్వం పెట్టుకుంటే ఒక గ్యాంగ్ రేప్ లాగా జరగదు. దీనికి ముందు ఏదో జరిగింది, ముందు అది బయటికి రావాలి. ఇది ఒక రేప్ లాగా లేకుంటే అసలు సూయిసైడ్ అని ఇప్పుడు ఒక నార్మల్ పీపుల్ని చనిపోతే ఇది సూయిసైడా, పావు గరిచిందా, ఇంకోటి చెప్పేస్తారు. మా డాక్టర్స్ వరకు అవసరం లేదు. అలాంటిది మీరు ఎలా సూయిసైడ్ అని చెప్పగలుగుతారు? ఎవరిని దాచిపెట్టాలనుకున్నారు? ఒక్కసారి దీన్ని ఒక రేప్ కేసుగా చూడకండి. ఇదేమన్నా డ్రగ్ కేసు ఉందా, ఇంకేమన్నా ఉందా? అమ్మాయి ఆడపిల్లలు మిగిలిన వాళ్ళు ఏమన్నా ప్రొటెక్ట్ చేయాలనుకునిందా? సినిమా చూస్తే ఏడుస్తారు కదండి, గజనీ లాంటి సినిమాలు చూస్తే ఏడుస్తారు కదా, ఏడవక్కర్లేదు. ఇప్పుడు దీనికి కొంచెం ఇది డాక్టర్ సమస్య కాదు, ప్రతి ఇంటి బిడ్డ సమస్య. అది మగాడైన ఈవెన్ మీ మగాళ్ళ సమస్య కూడా. ఇప్పుడు మీ బిడ్డ నీ కూతురు కూడా మిమ్మల్ని నమ్మదు, మీ అమ్మ కూడా వాళ్ళ అమ్మ కూడా పంపిదు, వాడేమైనా చేస్తాడేమో అని. ప్రతి ఒక్కరి సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈవెన్ ముఖ్యంగా మీ మగాళ్ళ మీదనే ఉంది దీని బాధ్యత. ఓన్లీ డాక్టర్స్ రెస్పాండ్ అయితే సరిపోదు, మొత్తం రెస్పాండ్ అవ్వాలి. ఓన్లీ ఈ కేసు గురించి కాదు, అసలు ఎవరి మీద ఇట్లాంటి జరగడానికి భయపడ్డాను. థ్యాంక్ యూ.